ఇప్పుడు 164 ఇచ్చారు. వాటిని కూడా పక్కన పెట్టి వీళ్ళు నవశకం రాజకీయాలని కబుర్లు చెప్తారు గానీ, వాస్తవంలో వచ్చేసరికి ఇట్లా దాడులు, ప్రతీకార దాడులు, ప్రతీకార రాజకీయాలు కంటిన్యూ అవుతా ఉంటాయి. దీనికి ఎవరు అతీతులు కారనేది ఇక్కడ నిన్న జరిగింది చూస్తే అర్థమైపోతుంది. నిజానికి అసల స్థానిక సంస్థలకి నిధులే లేవు. ఆ నిధులు లేవు. ఆ కార్పొరేటర్‌కి వచ్చే 2500, 3000 చెప్తే వచ్చే పరిస్థితి కూడా లేదు. కాంట్రాక్ట్‌లు ఇస్తే దానిలో ఏదన్నా మిగులుతాయి అనుకుంటే అది కూడా లేదు. కానీ ఏంటంటే ఒక సంవత్సరంలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీలైనంత మందిని తీసుకురావడం ద్వారానే వీళ్ళ స్వార్థం. రాజకీయ పార్టీలు ఎవరైతే వైసీపీ, టీడీపీ ప్రధానంగా ఉన్నాయో వాళ్ళేంటంటే ఉన్న కార్పొరేట్‌లని తీసేసుకుంటే అక్కడ ప్రత్యామ్నాయం వేరే పార్టీలకి దొరకకుండా చేయటం కోసం అనేది. వాళ్ళ స్వార్థం ఏంటి కార్పొరేటర్లు నెక్స్ట్ వచ్చే మా డివిజన్‌లలో మాకే టికెట్లు ఇస్తారు. మా మిసెస్‌లో లేకపోతే వాళ్ళ కుటుంబీకులకి ఇస్తారనేది వాళ్ళ స్వార్థం. వెరసి ప్రజల్ని ఎవరు పట్టించుకోవట్లా. నిన్న టీజీ భరత్ గారు ఒక పార్లమెంట్‌లో ప్రసంగం చేశారు. ప్రతీకార రాజకీయాలు మేము చెయ్యము. ఎందుకంటే గతంలో ప్రతీకార రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్‌సీపీని ఎక్కడ కూర్చోబెట్టారో మాకు తెలుసు కాబట్టి మేము అలా చేయమని చెప్పేసి ఆయన పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరిగింది. అంటే అది వైసీపీ కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు శ్రీనివాసరావు చౌదరి గారు ఇచ్చిన క్లిప్పింగ్స్ అన్ని చూస్తే కనిపిస్తా ఉంది. నీకు ఇంకోటి చెప్తానండి. మార్చర్లలో మనము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్‌సీపీ నేతలు మన బుద్ధా వెంకన్న బోండా ఉమాలు వెళ్తా ఉంటే తురగా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ మీద దాడి చేశాడు. వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి సంకేతాలు ఇచ్చిందంటే అలా దాడి చేసినందుకు బహుమానంగా అతని చైర్మన్ చేసింది. అతని తర్వాత కాలంలో చైర్మన్ ఎన్నికయ్యాడు. నిన్న అరెస్ట్ అయ్యారులేండి. చెప్తున్నా నేను. అంటే నేననేది ఏంటంటే ఈ దౌర్జన్యాలు, దారుణాలు, అరాచకాలకు పాల్పడే ఎవరినైనా ఈ ఎన్నికలకు దూరంగా పెడితే రాజకీయ పార్టీలు ఇలాంటి ఏమన్నా సమస్యపోయే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక నగరమే కాదు, రాష్ట్రంలో మొత్తం నిన్న 12 చోట్ల డిప్యూటీ మేయర్లు అటు నుంచి ఇటు మారారు. దీనికి పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1 ఇయర్ అవుతుంది. అసలు వదిలేస్తే అనవసరమైన ఇప్పుడు వాళ్ళకి బలం ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో అనవసరంగా ప్రత్యర్థి వైసీపీకి బలం ఇచ్చినట్టు అయింది. నిన్న వాళ్ళు ఎన్నికల కమిషన్ కలవటం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్న పరిస్థితి. అంటే ప్రతీకార రాజకీయాలు ఎవరు వదలట్లేదు. అవి కేవలం కబుర్లుగా మాత్రమే లేదంటే ఏదో మీరు అన్నట్టు శాంత వచనాలు లేకపోతే ఆధ్యాత్మిక వచనాలు పలుకుతా ఉన్నారు. ఇప్పుడు రోజా గారికి సంబంధించి నగరిలో కూడా అలాంటి పరిస్థితులు ఇక్కడ జరిగాయి. చిత్తూరులో కూడా జరిగాయి, తిరుపతిలో కూడా జరిగాయి గతంలో. అప్పుడు ఆమెకు ఆధ్యాత్మిక నగరం గుర్తురాలేదు. మరి అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ రవికిరణ్ గారు అన్న ఒక ఏదైతే సూచన చేశారో ఆ విధమైన గనక ఆయా పార్టీల అధినేతలు గనక నిజంగా కాంక్షించి ఆ విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అంటే లా అండ్ ఆర్డర్ కూడా ప్రధాన భూమికి పోషించింది గత 164 స్థానాలు రావటంలో. సో ఆ విషయాన్ని గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ పార్టీలు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే అందరూ చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఏముండదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే సైలెంట్ గా ఉండి 164కి వచ్చారు. 150 వాళ్ళని 11కి తెచ్చారు. ఈ విషయం కూడా అటు వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి, టీడీపీ వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలని నేను అంటాను. రైట్. ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. చౌదరి గారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు అంటే లేటెస్ట్ బ్రేకింగ్ అది బాలయ్య బాబు గారితో మంత్రాలు జరిపారట. అంటే పిక్చర్ అలా వచ్చింది బయటకు, ఒక రోజీ పిక్చరు ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని. సో దాన్ని డిస్మిస్ చేస్తూ మొత్తం తెర వెనుక జరిగిన రాజకీయం ఇప్పుడు బాలయ్య ఇందాక ఎవరో శ్రీకాంత్ గారు అడిగారు, బాలయ్య బాబు దెబ్బ వైసీపీ అబ్బా అంటే అబ్బాయే. ఆ కాంటెక్స్ట్ కూడా ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకు కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఇవాళ రేపో తెలుగుదేశంలోకి రాబోతున్నారు. పయ్యావుల కేశవ్ గారు మధ్యవర్తిత్వం వహించబోతున్నారు. ఇది తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ నుంచి అందుతున్న సిగ్నల్. సో అందరు